హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం 3x3 రూబిక్ క్యూబ్లో టాప్ లేయర్ ఎలా ఫినిష్ చేయాలో చూద్దాం. ఓకే, ప్లస్ వచ్చిన తర్వాత మనకి రిక్వైర్డ్ కలర్ ఏంటి? వైట్ కదా. అది ఇక్కడ టాప్ బ్యాక్ టాప్ రైట్ బ్యాక్ కార్నర్లో ఉండాలి మనకు కావాల్సిన కలర్. ఇప్పుడు ఇక్కడ వైట్ కదా ఫినిష్ చేయాలి, సో ఇక్కడ ఉంది. అది బ్యాక్ సైడ్ అయినా ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. 2 కండిషన్స్ ఉన్నాయి మనకి. ఓకే, బ్యాక్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉండొచ్చు. రెండిటికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఫార్ములా వచ్చేసి D1R1. ఇది 2 టైమ్స్ చేయాలి. అయితే ఇది చేసేటప్పుడు ఈ మొత్తం అంతా కూడా స్క్రాంబుల్ అయిపోతుంది. సో డోంట్ వర్రీ. అండ్ మన ఫేస్ కలర్ ఏం పెట్టుకున్నామో అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను ఆరెంజ్ నా ఫేస్ సైడ్ పెట్టుకున్నాను. ఓకే, ఆరెంజ్ నా ఫేస్ సైడ్ పెట్టుకున్నాను. రిక్వైర్డ్ కలర్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ ఉంది. ఫార్ములా వచ్చేసి D1R1. D1R1. ఓకే, ఇందాక ఇక్కడ లేదు, ఇప్పుడు వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడికి రావాలంటే మనం ఇది మూవ్ చేయకూడదు ఎప్పుడు. ఇది మన ఫేస్లో అనుకున్నాం కాబట్టి అది అలానే ఉండాలి. ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చేలా, ఈ కార్నర్కి వచ్చేలా రొటేట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్కడుంది? బ్యాకే ఉంది. సో సేమ్ ఫార్ములా చూసారా, క్యూబ్ మొత్తం షఫుల్ అయిపోయింది. సో డోంట్ వర్రీ, బట్ ఈ ఫేస్ మాత్రం అలానే ఉంచండి. D1R1 D1R1 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని కూడా మళ్ళీ మనం ఈ సైడ్కి, ఈ టాప్ రైట్ బ్యాక్ ఈ కార్నర్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా బ్యాక్లోనే ఉంది. ఫార్ములా వచ్చేసి D1R1 D1R1 అంతే, టాప్ లేయర్ వచ్చేసింది. ఓకే, టాప్ లేయర్ ఫినిష్ అయింది. అలానే మళ్ళీ మన బ్యాక్ ఇదివరకు ఉన్నట్టు డౌన్ లేయరు 2 లేయర్స్ కంప్లీట్ అయ్యాయి కదా, అలానే వచ్చేసాయి. ఓకే, ఇక్కడ వరకు ఇది టాప్ లేయర్ ఫినిషింగ్. నెక్స్ట్ మనం కరెక్టింగ్ కార్నర్స్ అనేవి చూస్తాం. ఏదో ఒక్కటైతే వచ్చింది, ఇదిగో ఇలా పెట్టచ్చు దాన్ని. ఇంకా రిమైనింగ్ వాటికి కార్నర్స్ రాలేదు, అవి నెక్స్ట్ చేద్దాం. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.